జై శ్రీరామ్ అందరికీ వైకుంఠ చతుర్దశి ప్రాముఖ్యత తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి ముందు రోజు వచ్చే చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా భావిస్తారు. ఇది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఈరోజు శివకేశవులను ప్రార్థించి పూజలు చేసి ఉపవాసం ఉంటే గనక వాళ్ళిద్దరి అనుగ్రహం లభిస్తుందని చాలా పురాణాల్లో మనకి ఉంది. ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవుల ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున విష్ణు ఆలయాలైన వైకుంఠ ద్వారాలు భక్తులకు తెరిచి ఉంటాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండి కనుక పూజలు చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈరోజు వైకుంఠ చతుర్దశి కదా, ఇదే రోజు శ్రీ మహావిష్ణువు శివుణ్ణి పూజించడానికి వారణాసికి వస్తాడట. వచ్చేటప్పుడు కమలాలను తెస్తాడట. అయితే ఆ కమలా పువ్వులలో ఆ విష్ణువు తెచ్చిన కమలాల్లో ఒక పువ్వు కనిపించకుండా పోయిందట. అయితే ఆ శ్రీ మహావిష్ణువు తన కన్నునే కమలా పువ్వుగా మార్చి ఆ శివుణ్ణి పూజిస్తాడట. అంత వైభవం ఉన్న రోజండి ఈ వైకుంఠ చతుర్దశి. అంటే ఆ మహావిష్ణువే శివుణ్ణి పూజించాడంటే ఎంత ప్రాముఖ్యత ఉందో చూద్దామా. ఈ రోజున శివకేశవులిద్దరినీ ప్రార్థిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా మన పురాణాల్లో ఉంది. ఈ ఒక్క వైకుంఠ చతుర్దశే కాదు, కార్తీక మాసం మొత్తం శివకేశవులను ప్రార్థిస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. శివుడు కేశవుడు ఈ ఇద్దరు ఐక్యతగా ఉంటారని తెలియజేసే మాసమే కార్తీక మాసం. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకుందాం. అందరికీ మరొక్కసారి వైకుంఠ చతుర్దశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.